వర్షం పడుతుంది, ఇక్కడంతా క్లౌడ్ సీడింగ్, చీపెస్ట్ బోట్ రైడ్ అని ప్రశాంతంగా. అయ్యో ఇది ఎంత అందంగా ఉందో. ఒకేసారి పడవ వెనక్కి తిరిగేటప్పటి ఫైన్లతోనే చంపేస్తారు. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయి తల్లి పడవ పిల్ల పడవ. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మధు వసు. మీరు గానీ మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే షార్జా బోట్ రైడ్. వర్షం పడుతుంది, బీచెస్ వైపు కార్నిష్ వైపు వెళ్ళొద్దని తెగ మెసేజ్లు వస్తుంటే మేము మటుకు సాయంత్రానికి వర్షం తగ్గిపోయింది కదా అని అలా సరదాగా బయటకు వచ్చి బోట్ రైడ్ కి వెళ్ళాం. వర్షం అంటే ఏ నిజమైన వర్షమో అనుకుంటున్నారేమో. ఇక్కడంతా క్లౌడ్ సీడింగ్, ఇక్కడ వర్షాలు ఏముంటాయండి. ఇక్కడ మండే ఎండలకి మనం కనీసం బయటకు కూడా రాలేమనుకోండి. ఈ ఎడారి దేశాల్లో ఎలాంటి నదులు ఉండవు కాబట్టి వీళ్ళకున్న ఏకైక నీటి ఆధారం ఏంటంటే ఈ అరేబియన్ సీ మాత్రమే. ఇక్కడ వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే సముద్రాన్ని కూడా డైవర్ట్ చేసి లేక్ వ్యూస్ లాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కుతున్న పడవైతే షార్జాలోనే చీపెస్ట్ బోట్ రైడ్ అనమాట. ఇప్పటి వరకు వర్షం పడింది కాబట్టి సిట్టింగ్ ఏరియా మొత్తం కూడా తడిచిపోయింది. ఎలాగోలాగా సెట్ చేసి మొత్తానికి పిల్లల్ని అయితే ఒక దగ్గర కూర్చోబెట్టాం. ఇంత కష్టపడి వెళ్ళడం ఎందుకు అనుకుంటున్నారా? కొన్ని సార్లు మనకు ఆ టైంకి ఏం చేయాలనిపిస్తుందో అది చేసేస్తే గానీ మనసు ప్రశాంతంగా ఉండదు అనుకోండి. ఇది అలాంటిదే. వర్షం పడిన తర్వాత ఆకాశం చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది కదా. అందులోని సూర్యుడు అస్తమించే వేళ ఇంకా అందంగా ఉందనుకోండి. మా పిల్లలైతే చుట్టూ ఉన్న వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యో ఇక్కడున్న బోట్లేవో కాలిపోయినట్టున్నాయే. ఇంతకీ షార్జాలో ఈ స్పాట్ ఎక్కడో చెప్పలేదు కదా. షార్జా మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ సివిలైజేషన్ ఎదురుగా ఉన్న కార్నిష్ లో అండి. ఇప్పటి వరకు వర్షం పడింది కాబట్టి వాటర్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉందన్నమాట. లేదంటే వాటర్ కూడా ఇంకా అందంగా కనిపించేది. ఈ చిన్న పడవ మీద ఎంత దూరం వెళ్తాం? సముద్రం అంచు వరకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. అందుకే జస్ట్ సముద్రం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మసీదులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అనుకోండి. మన బోట్ డ్రైవర్ ఏదో కార్ నడిపినట్టు నడిపేస్తున్నారు కదా. ఈ కనిపిస్తున్న వాటర్ ని చూసి ఇదేం సముద్రం, ఇది అసలు సముద్రమే కాదు అనే కామెంట్లు మటుకు దయచేసి పెట్టకండి. మనలాగా సముద్రం అనగానే పెద్ద పెద్ద అలలు అలాంటివి ఇటువైపు ఉండవు. ఇక్కడంతా కూడా డైవర్టెడ్ బీచెస్ అండ్ కార్నిష్లే ఉంటాయన్నమాట. సూర్యుడు అస్తమించే వేళ కాబట్టి ఆకాశం కూడా ఆరెంజ్ కలర్ లో భలే కనిపిస్తుంది. ఈ రాళ్ళ అంచు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మమ్మల్ని రైడ్ కి తీసుకెళ్తారు అనుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉందో. భలే ఉంది కదా. ఇంకొంచెం ముందు వరకు తీసుకెళ్తారని చాలా సరదా పడ్డాం, కానీ అంతవరకు తీసుకెళ్లట్లేదు. కొంచెం వరకే తీసుకెళ్తున్నారు అనమాట. మేబీ వీళ్ళకి అక్కడి వరకే లిమిటేషన్స్ ఉన్నాయేమో. ఆ నారో కెనల్ నుంచి సముద్రం వైపు మెల్లిగా వచ్చాం కదా. ఇప్పుడు వాటర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బ్లూ కలర్ లో భలే ఉందన్నమాట వాటర్. సముద్రం లోపలికి వస్తున్న కొద్దీ అది మ్యాగ్నెట్ లాగా మమ్మల్ని లాగేస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుందో. వెళ్తున్న కొద్దీ ఇంకా ముందుకు వెళ్లాలనిపిస్తుంది. కానీ మన ఒకవైపు ప్రయాణం అయితే ఇప్పుడు ముగిసింది. ఇప్పుడైతే టర్నింగ్ తిప్పేసి వెనక్కి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఆ రాళ్ళంచుల వరకు తీసుకెళ్తారని చాలా ఆశపడ్డాం. వచ్చి 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వెనక్కి అయితే తిరిగి వెళ్లాల్సిందే. ఇదంతా కనిపిస్తుంది కదండి, ఇదంతా షార్జా పోర్ట్ అన్నమాట. ఇలా చూడండి సముద్రంలో చిన్న అలలు వస్తున్నాయి. చిన్న వేవ్స్ లాగా భలే ఉన్నాయి కదా చూడడానికి. ఒకేసారి పడవ వెనక్కి తిరిగేటప్పటికి ఆ వాటర్ డిఫరెన్స్ కూడా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు బ్లూగా కనిపించిన వాటర్ గ్రీన్ కలర్ లో కనిపించేస్తుంది. చూస్తున్న ఈ బిల్డింగ్ అయితే రాడిసన్ బ్లూ హోటల్ అన్నమాట. బీచ్ వ్యూ కోసం అలా ఎల్ షేప్ లో కట్టారు. ఆ హోటల్ నుంచి సముద్రంలోకి ఒక వాక్ వే ఉంది. అలాగే పక్కనే ఒక పార్క్ కూడా ఉందన్నమాట. ఎంతైనా పెద్ద పెద్ద హోటల్స్ కదా, అలాగే ఉంటాయి. మరి ఆకాశాన్ని చూడండి, ఇప్పటి వరకు నీలం రంగులో ఉంది. ఇప్పుడైతే మటుకు బంగారు రంగులోకి మారింది. అదే నీళ్ళల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా సన్సెట్ టైంలో సముద్రం తీరాన్న పడవ ప్రయాణం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ ఈవినింగ్ 6 తర్వాత బీచెస్ వైపు ఎలాంటివి కూడా ఎంకరేజ్ చేయరనమాట. బోట్ రైడ్స్ కానీ జెట్స్ కి కానీ అన్ని కూడా క్లోజ్ చేసేస్తారు. ఇంకా 6 తర్వాత ఎవ్వరు కూడా బీచెస్ వైపు వెళ్ళకూడదు. మనలాగా విజిల్ వేసి వెనక్కి రండి అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అనుకోకండి. ఫైన్లతోనే చంపేస్తారు. ఈ చుట్టూ కనిపిస్తుందంతా కూడా ఓల్డ్ షార్జా అండి. అందుకే మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవి కనిపించట్లేదు అనమాట. ఒక మోస్తరుగా ఉన్న బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ మసీదులన్నీ కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది కదా, లైట్స్ కూడా వేసేసారు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా లైట్స్ ఎలా బ్లింక్ అవుతున్నాయో. అసలు ఈ వ్యూ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ బంగారు రంగు మసీదు,
మేఘాలు, వెనకాతలే ఉన్న ఆ మబ్బులు, ఇంకా ఆ రిఫ్లెక్షన్ వచ్చేసి వాటర్ లో పడుతుంది. ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఈ సముద్రము, ఆ ఖర్జూరపు చెట్లు తప్పితే ఇంకేమీ ఉండదండి. రిటర్న్ అయిపోతున్నాం కదండి. ఇందాక మనం చూసిన కాలిపోయిన బోట్లు, ఇందాక ఒక బోటే చూసాము, ఇప్పుడు చూస్తుంటే మటుకు ఒక 2-3 ఎక్కువే బోట్లు కనిపిస్తున్నాయి. అదిగోండి ఇందాక మనం చూసిన బోటు చూస్తుంటే ఏదో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న బోట్లే చేపలు పట్టే బోట్లు. దగ్గరికి వెళ్ళుంటే మీకు ఇంకా బాగా చూపించేదాన్ని, కాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళు టర్నింగ్ తిప్పేస్తున్నారు. ఒక వైపు అంతా పోర్ట్ ఉంది కాబట్టి మనకి చేపలు పట్టే బోట్లు అవన్నీ కనిపించాయి. ఇంకో వైపు వచ్చేటప్పటికి రోడ్డు ఉంది కాబట్టి అన్ని కూడా ప్రైవేట్ బోట్స్ కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కనే మీకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే షార్జా మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ సివిలైజేషన్ అన్నమాట. ఈ మ్యూజియం అంతా కూడా వాళ్ళ కల్చర్ గురించే ఉంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇందాక మీకు చేపలు పట్టే పడవని దగ్గర నుంచి చూపించలేకపోయాను అనుకున్నాను కదండి. అదిగోండి సముద్రంలో నుంచి లోపలికి పోర్ట్ వైపు వస్తుంది అనమాట పడవ. దూరం నుంచి చూసేటప్పటికి చిన్నదిలాగున్నా చాలా పెద్ద పడవే. మనది టూరిస్ట్ పడవ కాబట్టి మెల్లిగా నిదానంగా వెళ్తుంది. అది చేపలు పట్టే పడవ కాబట్టి ఫాస్ట్ గా జమ్ అనుకొని వెళ్ళిపోతుంది. కానీ పడవ మటుకు భలే వెరైటీగా ఉంది కదండి. చూస్తున్నారు కదా, కనిపిస్తున్న ఈ బిల్డింగే జుబైల్స్. ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది. 2 days కు మించి ఎక్కువ అయితే నిల్వ ఉంచరనమాట. మేమైతే రెగ్యులర్ గా ఇక్కడికే వెళ్లి తెచ్చుకుంటాం. అయిపోయింది ఇంకా మన రౌండ్ ట్రిప్. ఇంకా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ పక్కనే ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా పడవ ప్రయాణం చేశారా? చేస్తే ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారో కామెంట్స్ లో చెప్పండి. నాకు గుర్తుండి నా ఫస్ట్ బోట్ రైడ్ అయితే మటుకు గోదావరిలోనే భద్రాచలం వెళ్తున్నప్పుడు ప్రయాణించామన్నమాట. దూరం నుంచి చూసి బోట్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ పెయింట్ వేస్తున్నారేమో అనుకున్నాను, కానీ దగ్గర నుంచి చూస్తే ఇది పెయింట్ కాదు చెక్కే అని క్లియర్ గా అర్థమవుతుంది. మేబీ ఇక్కడ బోట్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయేమో. ఈ కనిపిస్తున్న బోట్స్ అన్ని కూడా ప్రైవేట్ బోట్స్ కదండి, అందుకే వర్షానికి డ్యామేజ్ అవ్వకుండా కొన్ని ఇలాగా కవర్ చేసి ఉంచారనమాట. ఇలాంటి బోట్స్ అన్ని కూడా సినిమాల్లో పాటల్లో చూడడమే గానీ ఇలా నిజంగా చూడడం అయితే మటుకు ఫస్ట్ టైమే. దుబాయ్ హార్బర్ కి వెళ్ళినప్పుడు చూసాను కానీ చీకట్లో కదా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు వెళ్తురున్నాయి కదా భలే కనిపిస్తున్నాయి. పక్కనే చిన్న పడవ ఉంది, తల్లి పడవ పిల్ల పడవ లాగా కనిపిస్తున్నాయి, కానీ అదైతే సేఫ్టీ బోట్ అండి. చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా మన బోట్ లో కూడా లైట్లు అయితే వేసేసారు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో లైట్స్. ఇక చూడ్డానికి చిన్న చిన్నగా కనిపిస్తున్న ఈ పడవలు కూడా టూరిస్ట్ పడవలే. పక్షులు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు ఇలాగే పక్షులు కనిపిస్తాయి అనుకుంటే మీరు పొరపడినట్టే. అక్టోబర్ నుంచి మార్చ్ వరకే మనకి ఇలాంటి పక్షులైనా కనిపించేది ఇక్కడ. డ్రైవర్ గారి స్టీరింగ్, ఇంతకు ముందు బోట్లు అనగానే పెద్ద పెద్ద స్టీరింగ్లే గుర్తొచ్చేవి, ఇప్పుడు ఏంటో మరి అన్ని కూడా కాంపాక్ట్ అయిపోతున్నాయి. మా వాళ్ళకి కూర్చొని కాలు పీకేసే, అందుకే నిల్చొని డాన్స్ లేస్తున్నారు. అరగంట కదలకుండా కూర్చోవడం అంటే మాటలు కాదు, మామూలు విషయం అయితే అసలే కాదు. మా వాళ్ళ కాళ్ళు అయితే ముందే కుదురుగా ఉండవు, అలాంటిది బోట్లో అంటే కూర్చుంటారనుకుంటున్నారా? అస్సలు కూర్చోరు. ముందే వీళ్ళకి అన్ని చెప్పి తీసుకొచ్చాం కాబట్టి కూర్చున్నారు. మన ప్లాట్ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళంగానే దిగిపోవడమే. ఎక్కినంత వరకు ఒక బాధ అయితే దిగేంత వరకు ఇంకో బాధ. ఈ పిల్లలు అయితే మటుకు ఇంకా అస్సలు ఆగట్లేదు, ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళని ఆపేటప్పటికే అయిపోతుంది మాకు. సో ఇదండి మా బోట్ రైడ్. మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా? బాగుంటే ఒక లైక్ కొట్టండి, వీలైతే కమెంట్ కూడా పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ మధు వాసు.